ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో మహిళా సంఘాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ పోలీస్ యూనిఫామ్లు కుట్టే అవకాశం మహిళా సంఘాలకు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకని ప్రశ్నించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోబోతున్నామని వివరించారు. త్వరలో 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కొమిటిరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదేవిధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటారని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే, వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు. అది జరిగింది తప్పు. తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం. ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి ఇవాళ నాడు అమరులైన కుటుంబాలను ఇవాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా, చరిత్రలో జరిగిన తప్పిదాలను, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సరిదిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలను 2 ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కు తరలించారు ఆ పార్టీ నేతలు. వీరికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్వాగతం పలికారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలను బేగంపేట్ నుంచి షామీర్పేట్లోని రిసార్ట్స్ కు తరలించారు. షామీర్పేట్లోని లియోనియో హోటల్, గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్లకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జార్ఖండ్ రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజభవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చంపైతో ప్రమాణం చేయించారు. చంపైతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం బల నిరూపణకు 10 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ రాధాకృష్ణన్. అప్పటి వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేరళ సివిల్ సప్లై శాఖ మంత్రి జిఆర్ అనిల్ కో సమావేశమయ్యారు. కేరళ ప్రభుత్వానికి తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేరళ ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్ బియ్యం మిర్చిని కొనుగోలు చేయడానికి అంగీకరించిందని అన్నారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడానికి కేరళ రాష్ట్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. విజేత స్వర్ణ రకాల బియ్యం తీసుకోవడానికి కేరళ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు. ఈ వెరైటీ ధాన్యం పండించే రైతులకు ఇది మంచి అవకాశం అన్నారు. ఈ అంశాలపై 2 రాష్ట్రాల అధికారులతో కమిటీ వేసి చర్చించాలని నిర్ణయించామని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్లో బీఆర్ఎస్ విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. 6 గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ హక్కులు సాధించాలంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి తీరాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిందని ఆరోపించారు. డిసెంబర్ 9న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని ఎద్దేవా చేశారు. గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని పాత
గల్లీలల్లా పాత గుడులల్లా పాత కోటలలో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్లో పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్లో జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టడానికి పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాల మాటలు కేసీఆర్ చేసిండు. రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. నేతలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ కొత్త రక్తాన్ని చేర్పించాలని, ఫిబ్రవరి నెలంతా చేరికలపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను మరోసారి మోసం చేసిందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడంలో కాంగ్రెస్ కు గడ చరిత్ర ఉందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 25 నవంబర్ 2023 రోజున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చిందని, 1 ఫిబ్రవరి 2024 నాటి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కేసీఆర్ యొక్క అహంకార పూరితం, కేసీఆర్ యొక్క అవినీతి పూరితమైనటువంటి పాలన పోవాలని కాబట్టి మరి కేసీఆర్ ఓడించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కాదు. అయినప్పటికీ ఈరోజు మనము ఖచ్చితంగా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మీద 6 గ్యారెంటీలు అమలు చేయాలనేటువంటి పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అధికారంలోకి వచ్చిందో రాలేదో అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రకాల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం నుంచి మరి ఏదైతే గతంలో భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయో వాటన్నిటిపైన కూడా మరి వచ్చేటువంటి ఎన్నికల్లో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సమకూర్చడం కోసం వాటన్నిటిని రివ్యూ చేస్తూ బిల్డర్స్ పైన, భూ వ్యాపారుల పైన బెదిరిస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పార్టీ కార్యకర్త ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి చంపాపేట డివిజన్ పరిధిలోని న్యూ పద్మానగర్ కాలనీలో జరుగుతున్న బాక్స్ డ్రైన్స్ పనులను కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బాక్స్ డ్రైన్స్ ఎత్తు తగ్గించాలని సుధీరెడ్డిని కోరారు. అధికారులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే ఉదయనగర్ కాలనీ బాక్స్ డ్రైన్స్ కూడా అతి త్వరలో జంక్షన్ దగ్గర కలపడం జరుగుతుందని సుధీర్ రెడ్డి తెలిపారు. అలాగే పనులు నెమ్మదిగా సాగడం జరుగుతున్నాయని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పనుల సకాలంలో పూర్తి అయితే వరద నీటి ముంపు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అని తెలిపారు. ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని, బాక్స్ డ్రైన్స్ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిందని, అధికారులకు పూర్తిగా సహకరించడం జరిగిందని తెలిపారు. లోక్సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తును అందజేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేష్ తీవ్రంగా మండిపడ్డారు. మల్లారెడ్డికి మతి భ్రమించినట్లుందని, అందుకే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఫీజుల పేరుతో పిప్పి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరుతానని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. సాహిత్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత జానపద కళాకారుడు కేతావత్ సోమ్లాల్ నాయక్ ఆయన నివాసంలో డిప్యూటీ మేయర్ ఘనంగా సన్మానించారు. లంబాడి జాతిని జాగృతపరిచి వారిని విద్య, ఆధ్యాత్మికం వైపు మళ్లించేందుకు పద్మశ్రీ గ్రహీత కేతావత్ సోమ్లాల్ నాయక్ చేసిన కృషి ఎంతో గొప్పదని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ బోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. పద్మశ్రీ సోమ్లాల్ నాయక్ ను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక తరంలో లంబాడీల ఐక్యత, గుర్తింపు కొరకు శ్రీ సేవాలాల్ మహారాజ్ చేసిన నినాదంతో, అలాగే భారత రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గిరిజనులో భాగమైన లంబాడీల గురించి రాజ్యాంగంలో ఎంతో గొప్పగా రాశారని అన్నారు. ఆయన లంబాడీల కోసం చేసిన కృషి, పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం డిపో నుండి ఎల్బీనగర్ వరకు పురుషుల స్పెషల్ బస్సు నిలిపివేసినట్లు ఇబ్రహీపట్నం డిపో మేనేజర్ వెంకట నరసప్ప తెలిపారు. స్పెషల్ బస్సును విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పురుషుల స్పెషల్ బస్సు ట్రయల్ చేస్తామని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి రావడంతో స్పెషల్ బస్సు నడిపించామని తెలిపారు. ఈ పురుషులు మాత్రమే బస్సులు సపరేట్గా వేస్తారన్న ఉద్దేశం బాగా వైరల్ అయిపోయింది. అది నిజం కాదు. ఏదైనా సరే మాకు
పైనుంచి ఆదేశాలు వచ్చేవరకు మేము ఎలాంటి చర్యలు తీసుకునే దానికి మాకు అధికారం లేవు. ఈ స్పెషల్ పురుషులకు స్పెషల్ అనే బస్సులు ఏమీ నడపడం లేదు. మేము అంటే మీ ఓన్లీ నిన్న మాత్రమే నడిచింది. ఎస్టర్డే మాత్రమే ఒకరోజు మాత్రమే నడవడం జరిగింది. దానివల్ల ఆ బస్సులో ఒకే బస్సుకు మరి 85 ట్రిప్పులు నడుస్తున్నప్పుడు ఈ ఒక్క బస్సులో సపరేట్గా స్టూడెంట్స్ సెగ్రిగేట్ అయిపోయే అవకాశం లేదు. ఆ బస్సు ఖాళీగా పోవడం ద్వారా దాన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. పురుషులకు మాత్రమే బోర్డు వేయడం అనేది క్యాప్షన్ అది పొరపాటుగా జరిగింది. ఏమీ లేదు. కింది స్థాయి మా ఉద్యోగులైనా మేము ఎవరైనా సరే అక్కడ మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఫుడ్ బోర్డింగ్ ప్రయాణాన్ని అరికట్టడము, ఆ మెయిన్ మేజర్ జనరేటింగ్ పాయింట్ ఎల్బీ నగర్లో సమయానికి బస్సు వచ్చే విధంగా చూడటం, అందులో ఒక రకమైన ప్రయాణికుని ఒకే బస్సులో పంపితే బాగుంటుంది అన్న ఒక ఆలోచన రావడం వల్ల చేయడం జరిగింది. మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురి కాలనీ సంక్షేమ భవనం నందు ఇండోర్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేశారు. గెలుపొందిన సీనియర్ సిటిజన్స్ కు నరసింహారెడ్డి బహుమతులను ప్రదానం చేసి అనంతరం డైరీని ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్స్ అనుభవాలు, వారు చెప్పే పలు విషయాలు, వారి వారి రంగాలలో సమాజానికి చేసిన సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కలిసి కట్టుగా మానసిక ఉల్లాసంగా ఉండేందుకు ఈ ఆటల పోటీలు నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమంలో తాను సైతం పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టుకు వర్సిటీ భూముల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పరీక్షకు వెళ్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జీవో 55 రద్దు చేసేంత వరకు పరీక్షలు నిర్వహించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రొఫెసర్లను బయటికి పంపించారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఇది ఇక్కడ ఈ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న పోరాటం కాదన్నా, ఇది యావత్ తెలంగాణ రైతాంగం పోరాటం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఉన్నదే రైతాంగం కోసము, రైతుల కోసం, రైతులకు సేవలు అందించడం కోసము. ఇవాళ విద్యార్థులతో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. రేపటి నాడున మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే అదే విధంగా మా డిమాండ్స్ ఏవైతే మేము ముందుగానే మెన్షన్ చేశామో ఆ డిమాండ్స్ ఏంటంటే యూనివర్సిటీ భూములలో ఉన్న 2014 మా పేరెంటల్ యూనివర్సిటీ యాంగ్రూ నుంచి మాకు ఎంతైతే అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కేటాయించారో ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇప్పటికి మాకు అవే ఉండాలి. మిగతా ఏమైనా కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తారా, లేదంటే వాటి యూనివర్సిటీ పేరు మీద మారుస్తారా, మార్చి మాకు మా యూనివర్సిటీని కాపాడండి. దయచేసి జియో 51 వెంటనే వెనక్కి తీసుకొని రైతాంగానికి, రైతును రాజుగా మారుస్తున్న ప్రభుత్వము రైతును రాజుగా మార్చే క్రమంలోనే ఉండాలి కానీ వ్యవసాయ పరిశోధనలు ఆపడానికి ఎందుకు అడ్డుకుంటుంది? దయచేసి యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కట్టడం కానీ ఎన్ని కట్టడాలు కట్టినా కూడా వాటన్నిటిని తొలగించి 50 పైన ఇవ్వలేదు. విద్యార్థులకు వ్యతిరేకంగా మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడు చేయలేదు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా చేస్తారని ఒక అపవాదంతోనే, కొంతమంది ఒక ప్రాపగండతోనే ప్రభుత్వం మేము తీసుకోవడం చాలా క్లియర్ గా చెప్పింది. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం బుల్లో చేసే విధంగా విద్యార్థుల నిర్ణయాలకు వ్యతిరేకంగా, పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ భూములను తీసుకోవడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. యూనివర్సిటీ పక్కన అయినా ఎవరైనా బడాబాబుల భూములు ఉన్నాయని ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని మన జియో 55 పేరు మీద ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి. పరిశ్రమలకు, పరిశోధనలకు పరికరాలు సమర్పించిన ప్రభుత్వమే ఇలా విశ్వవిద్యాలయాల భూములను అమ్ముకుంటుంటే విద్యార్థి లోకం ఎట్టుకోవాలి. రైతులందరూ మన విద్యార్థులకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. జియో 55 వెంటనే ఫార్మింగ్ కమ్యూనిటీకి, రైతులకు సేవలు అందిస్తున్నాం. ఎప్పటి నుంచో ఉన్న ఏకైక యూనివర్సిటీ తెలంగాణ మొత్తంలో. అంటే ఇప్పుడు మా యూనివర్సిటీ చుట్టూ అక్రమ కట్టడాలు కట్టి మా అస్తిత్వం తీసేసి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎవరైతే తెచ్చిరో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకు పెద్దపీట వేసి మా చదువుని కూడా నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది. మాకు అస్తిత్వం, మా యూనివర్సిటీ అస్తిత్వం పోయే ప్రయత్నం జరుగుతుంది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన ఎస్సీ ఉపకులాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అధికారంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు.
రాష్ట్రంలో ఎస్సీలకు చెందాల్సిన ఫలాలను కేవలం కొన్ని కులాలు మాత్రమే అనుభవిస్తుండటంతో మిగిలిన కులాల పరిస్థితి కడు దయనీయంగా మారిందని హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చేవెళ్లలో నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఉపకులాలకు తోడ్పాటు అందిస్తే జీవితకాలం తామంతా ఆ పార్టీ వెంటే ఉంటామని అన్నారు. అపాయింట్మెంట్ కావాలని ఎన్నోసార్లు విన్నవించాము, కానీ ఆ ప్రగతి భవన్ అంటేనే మాకు తెలంగాణ ఎస్సీ ఉపకులాలకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఎలక్షన్స్ ముందు ఉపకులాలకు కూడా ఒక కార్పొరేషన్ చేస్తాము, ఉపకులాలకు సమన్యాయం చేస్తాము, ఉపకులాలకు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇప్పిస్తామని ఎన్నో వాగ్దానాలు చేస్తే ఉపకులాలు ముఖ్యంగా కేసీఆర్ను పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఈరోజు దళితులు ముఖ్యంగా ఉపకులాల ప్రధాన పాత్ర ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కేసీఆర్ను టీఆర్ఎస్ను పక్కకు పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చలేదు. కాబట్టి ఈ సందర్భంగా మాకు అండగా ఉన్నటువంటి మేడి పాపయ్య గారు, ఎంఆర్పిఎస్ తెలంగాణ మేడి పాపయ్య గారు మా రాష్ట్ర అధ్యక్షులు, వారు మాకు అండగా ఉండి మా సమస్యల కొరకు కూడా వారు నిజంగా మాతో కలిసి పోరాడుతున్నందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరొకసారి అంబేద్కర్ అభయస్థంలో 12 లక్షల రూపాయలు అన్నిటి కులాల కంటే వెనుక నెట్టేసిన కులాలకు ముందు 12 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాము. అదేవిధంగా మాకు ఈ యొక్క కార్పొరేషన్ చేసి ప్రత్యేకంగా కార్పొరేషన్ సపరేట్ చేసి 1000 కోట్లతో మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాము. అందుకని మేము ఈరోజు ఈ యొక్క మీటింగు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి పాపయ్య గారి మాకు పెద్ద దిక్కు ఉండి ఆయన ద్వారా మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాము. దాంతోపాటు ఈరోజు ఏమంటున్నామంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలు 30 లక్షల జనాభా ఉన్నా ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ఇప్పటికైనా మీ టీవీ ద్వారా చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డును తీసుకురావడాన్ని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక స్వాగతిస్తుందని రాష్ట్ర చైర్మన్ కంచర్ల బద్రి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. కులమతాలకు అతీతంగా ఒక దళితుడు అంటరాని వాడు అని వేలివేయబడ్డ గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించడం గొప్ప విషయమన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక చరిత్రాత్మకమైందన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదని ఈ ప్రభుత్వమైన ఉద్యమకారులను గుర్తించాలని బద్రి కోరారు. ప్రజా యుద్ధ నౌక, ప్రజల గొంతుక గద్దర్ అన్న పేరున నంది అవార్డుల పేరున గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది కుల మతాలకు అతీతంగా ఒక దళితుడు అంటరాని వాడు అని చెప్పేసి వెలివేయబడ్డ గద్దర్ అన్న పేరున ప్రకటించడం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చాలా పెద్ద నిర్ణయం. అది ఇప్పుడు జరుగుతున్న కుల కొట్లాటల్లో కావచ్చు, మత కొట్లాటలకి ఇది చాలా చెంపపెట్టైన విషయము. ఇన్ని రోజులకి గద్దర్ అన్న పేరు మీద అవార్డు రావడం అనేది అందరం స్వాగతించాల్సిన విషయము. తన ఉద్యమ పంతాన్ని, మన తెలంగాణలో ఉన్న అంటరానితనాన్నే కావచ్చు, వెనుకబాటుతనాన్నే కావచ్చు, మన మహిళల మనది తెలంగాణ పాట యాస రూపంలో ఈ రకంగా నేను పాట రూపకంగా చెప్పి చైతన్యం చేసి అందరినీ ఉద్యమంలోకి నేను భాగస్వామ్యం చేయాలని తన గుండె దగ్గర బుల్లెట్ ఉన్నప్పటికీ కూడా తన ఆటతో పాటతో తన మాటతో చివరి శ్వాస వరకు చేసి మమ్మల్ని ఉద్యమంలో నడిపించిన గద్దరన్నకి నివాళులు అర్పిస్తూ ఆయన పేరున ఈ అవార్డు రావడం, గద్దర్ అవార్డు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా గొప్ప విషయము, చారిత్రాత్మక నిర్ణయము. మేము దీన్ని స్వాగతిస్తున్నాము. ఆ విధంగానే తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక తరపున మేమందరం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణను గత ప్రభుత్వాలు ఉద్యమకారులను విస్మరించి అదే తెలంగాణ విద్యార్థులను ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి చరిత్ర ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి వారిని కూడా ఇదే విధంగా గౌరవిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ మీడియా ముఖంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు బలిదానం ఇచ్చారు, ఎంతోమంది విద్యార్థులు కేసులు పెట్టుకున్నారు. అంతేకాకుండా కేసులు కానటువంటి మిత్రులు కూడా అనేక మంది ఫోర్ ఫ్రంట్లో ఉండి పోరాటం చేసినటువంటి వాళ్ళకు కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లక్డీ కపుల్లోని ఓ హోటల్లో
ప్రణవ్ కూచిపూడి నృత్య శిక్షణాలయం ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత భగవతారిణి ఉమా మహేశ్వరి అభినందన సత్కారం జరిగింది. పలువురు నృత్య కళాకారులు పాల్గొని ఆమెను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా బుర్ర వెంకటేశం హాజరయ్యారు. సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబించే ప్రాచీన హరికథ కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. సంస్కృతంలో హరికథ చెప్పగలిగే ఒకే ఒక భగవతారిణి దాలపర్తి ఉమా మహేశ్వరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం అభినందనీయమని ఆయన తెలిపారు. పద్మశ్రీ గ్రహీత డాక్టర్ పద్మజారెడ్డి, పద్మశ్రీ ప్రకటిత మరో కళాకారిణి ఉమా మహేశ్వరిని సన్మానించుకోవడం స్ఫూర్తినిస్తుందని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ సహకారంతో హరికథ పాఠశాల ఏర్పాటు చేసి యువ హరికథలను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ అవార్డుని పొందడం చాలా సంతోషదాయకం. మరి కళారూపంలో అనేది ఎన్నో రకరకాలు ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి వాడుకలో ఉండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల హృదయాలను రంజింపచేసి ప్రజల మనస్సుని చూరగొన్న కళారూపాలకి ఎప్పటికి కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటికి ఆదరణ ఉంటుంది. ఒక హరికథ అనేది వీధి వీధిలో జరిగిన ఇప్పుడు కొద్దిగా టీవీ మాధ్యమం పెరిగి సినిమా ఒకప్పుడు సినిమా రాజ్యం వెళ్ళేది. ఇప్పుడు మెల్లిగా సినిమా కూడా మెల్లిగా ఇంటి వైపు వచ్చి ఇంట్లోనే టీవీ రూపంలో కొద్ది రోజులు రాజ్యం వెళ్తే అది కూడా పోయి మొబైల్ రూపంలో చేతిలోనే రాజ్యం వెళ్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో రీల్స్ అని రకరకాల పద్ధతిలో టిక్ టాక్స్ అని రకరకాల పద్ధతిలో చేస్తున్నప్పుడు కూడా బట్ హరికథ రూపానికి ఉండే ఆ గౌరవం ఎప్పటికి కూడా తగ్గదు. ఎందుకంటే ఎలాంటి హంగులు లేకుండా ముఖ్య వ్యక్తి చుట్టుపక్కల ఇంకెవరు లేకుండా ఎదురుగా ఉండే వాళ్ళందరినీ పూర్తిగా తన వైపు తిప్పుకొని కథని చెప్పడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. సినిమా అనుకోండి, ఒక 64 రకాల కళలు కనిపించని మనుషులు ఎంతోమంది వెనుకుంటారు. ఒక సీన్ మనం చూస్తున్నామంటే దాని వెనక కనీసం 100-200 మంది, తర్వాత పరిశ్రమపైన ఖర్చు, ఇవన్నీ అయితే కానీ ఒక సీన్ కనిపిస్తుంది. గ్రామ రెవెన్యూ సహాయకులు వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏ వారసులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే సమస్యపై మంత్రులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ నాంపల్లిలోని భూపరిపాలన శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులేట్ చేస్తూ కారుణ్య నియామకాల కోసం జీవో నెంబర్ 81-85 ప్రకారం 3797 మంది 61 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగ నియామకం కోసం జారీ చేశారని తెలిపారు. ఈ జీవోలపైన స్టే ఉన్న కారణంగా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల సారం జీవో నెంబర్ 81 పైన గల స్టే ఎత్తివేసిందని అన్నారు. కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో పాటు మానసికంగా కూడా ఎంతో కుంగిపోతున్నారని తెలిపారు. గత తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు అందరికీ పే స్కేల్ ఉద్యోగస్తులుగా చేస్తూ 81 జీవో ఇచ్చారు. ఆ 81 జీవోలో 61 ఎబో వీఆర్ఏ వారసులు అని చెప్పేసి 61 బిలో వీఆర్ఏ వారసులు అని చెప్పేసి అందులో 2 రకాలుగా విభజించారు. 61 బిలో ఉన్న వాళ్లకు 16,500 చిల్లర మందికి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. ఐడీలు కూడా వచ్చాయి వాళ్ళకు. 61 ఎబో వీఆర్ఏ వారసులకు ఆర్డర్లు ఇస్తారని చెప్పేసి ఇంతవరకు కూడా ఇవ్వలేదండి. జీవో వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా మాకు ఇంతవరకు ఆర్డర్ కాపీలు ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంలో మేము మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలిసి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మాకు సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎంతమంది టోటల్ 3797 మంది వీఆర్ఏ వారసులు ఉన్నాం సార్. 61 సంవత్సరాలు పైబడ్డ వీఆర్ఏ వారసులం 3797 మంది ఉన్నాం మేము. అయినా కూడా ఇంతవరకు మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. మేము ఈ జీవో రాకముందు మేము ప్రైవేట్ ఉద్యోగస్తులు చేసుకునేవాళ్ళం. ఈ జీవో వచ్చిన తర్వాత మేము ఆ ప్రైవేట్ ఉద్యోగాలు రాజీనామా చేసి అక్కడ గత ఎన్నికల సందర్భంలో కూడా మేము ఎలక్షన్ డ్యూటీలు చేయడం జరిగింది. ఎలక్షన్ డ్యూటీలు చేశాము. అంతకుముందు కూడా మేము ఇక్కడ రెవెన్యూ వ్యవస్థలోనే చేస్తున్నాం కొంతమంది సార్. మేము మా వారసులకు 3797 మందికి ఆర్డర్ కాపీలు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మేము అన్నదమ్ములకు మేము భూములు ఇచ్చుకున్నాం, కొన్ని ఎకరాలు ఇచ్చుకున్నాం. ఒక అన్నకి ఎకరం, ఒక అన్నకు 2 ఎకరాలు ఇలా భూములు ఇచ్చుకున్నాం. కొంతమంది అన్నదమ్ములకు డబ్బుల పరంగా కూడా ఇచ్చుకున్నాం. ఈ విధంగా కూడా మేము నష్టపోతున్నాం.
శంషాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న బాలుడు స్పాట్లోని చనిపోయాడు. వాహనదారులు గమనించి బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం దాకారం గ్రామానికి చెందిన కోళ్ల సూర్యకుమార్, యాదమ్మ దంపతులు శంషాబాద్ కు వలస వచ్చారు. రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు 3 మగపిల్లలు కాగా అందులో ఒకరు అనారోగ్యంతో మరొకరు పుట్టిన వారం రోజులకే చనిపోయారు. ఇప్పటికే 2 కుమారులను కోల్పోయిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు వీధి కుక్కలు మరో కొడుకును పొట్టన పెట్టుకోవడంతో కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఇక్కడ కుక్కలు గుంజి పోయినాయి సార్. పిల్లగానే నా మన్మడి అనుకో సార్. ఇంకా కూరలు 2 గంటల నాతిల్రా. ఎన్ని సంవత్సరాలు పిల్లాడు? ఏడాది పిల్లగాడు సార్. ఎప్పుడైంది? 2 గంటల నాతిల్రా. 2 అయింది నాతరికి. ఏమన్నా మళ్ళీ ఎట్లా తీసుకోపోయింది కుక్కలు ఎట్లా తీసుకుపోయి చూసిలేం సార్. పండుకున్నాము, పండిన మంచి వచ్చిన మంచి ఒకటే కదా సార్. తెల్లారి మేలుకతో ఉంటామా సార్. అవి బయటకు పిల్లాడు బయటకు వచ్చిండు. పగలైంది అనుకున్నాడు, ఎట్లా అనుకున్నాడు. లైట్ బయటకు వచ్చిండు. కుక్కలు గేట్ కాడ సార్ బైక్ ఆగిన తోటి. బైక్ ఆగిన తోటి మా బండి వచ్చి కుక్కలు తీసుకుపోయి స్టెరిలైజ్ చేస్తుంది. మా శంషాబాద్ పల్లెలో కుక్కలను మొత్తం నిర్మూలిస్తున్నాము. దాని కొరకు మా ఉన్న ప్రజలు కూడా సహకరించాలి. వాళ్ళ ఉన్న పిల్లల్ని ఇట్లా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుంటుంది. పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపిస్తే కూడా కుక్కలు వస్తాయి. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దగ్గర చికెన్ వేస్టేజ్ మా బండి ఉంది. సాయంత్రం కూడా వచ్చి అన్ని చికెన్ వేస్టేజ్ తీసుకుపోతుంది. ఇక్కడ ఉన్న చెత్త కూడా మేము ప్రతి ఏరియాకు ఆటో పెట్టినాం. ఆటో ద్వారా మన ట్రాక్టర్ ద్వారా చెత్త మొత్తం డంపింగ్ యార్డ్ ద్వారా పంపిస్తాం. ఇక్కడ లోకల్ వేయం.